నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఎన్డీఏ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ప్రజలపై ప్రతిపక్ష నాయకులు అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈరోజు నేను చెప్పిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. శ్రీ శక్తి మహిళలు బ్రహ్మాండంగా ఫ్రీ బస్సులు వాడుతున్నారు. ఒక పక్కన మగవాళ్ళు ఏడుస్తున్నారు, అది వేరే సంగతి. ఇప్పుడు 33% రిజర్వేషన్ వచ్చింది. ఇంకా ఏడుస్తారేమో, కానీ మహిళలు రాజకీయాలకి రావాలని చెప్పి 33%, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇది రావడం లేదైనా పార్టీలో 33% మహిళలకు ఇస్తామని అనౌన్స్ చేసిన గొప్ప వ్యక్తి లోకేష్ గారు అని చెప్పి మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు వైసీపీ నాయకులు ఇందాక విషయాలు చెప్పినాడు. వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏది పడతారని మాట్లాడుతూ పోతున్నారు. కానీ మన నాయకులు, మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ అన్న మనల్ని తప్పుగా పట్టించకుండా కేసుల వైపు కక్ష రాజకీయాల వైపు తీసుకెళ్లకుండా అభివృద్ధి చేయండి, కార్యకర్తలు బాగుపరచండి, ప్రజలతో ఉంటానని చెప్పి మమ్మల్ని సరైన దారిలో తీసుకెళ్తున్నారు. అదే